అంటే ధైర్యము లేకుండా మనం బ్రతుకుతున్నాము అంటే మనము ఇంకా నీతిమంతులుగా చేయబడలేదని అర్థం. ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక నిమ్మకాయ, ఒక ఒట్టి మిరపకాయ, ఒక జిల్లెడాకు, 3 రాళ్ళు, అన్నం మెతుకు, కోడిగుడ్లు, ఇంకా ఎటువంటివి, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఇలాంటివి ఎడన కనపడినాయి అనుకోండి, మనం ధైర్యంగా దాన్ని కాల్చదు అనుకుంటూ పోయినాము అంటే అప్పుడు మనకి ఏం కాదని ధైర్యం. దాన్ని చూసి పక్కకి వెళ్ళిపోతున్నామంటే నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేనికి భయపడుతున్నావు? దేవునికి భయపడితే నీకు ధైర్యం వస్తుంది అని చెప్తున్నాడు. కానీ దేవునికి కూడా భయపడమేమో కానీ ఒక చిన్న నిమ్మకాయ రోడ్డు మీద కనపడితే దానికి భయపడిపోతున్నాం. ఎందుకు భయపడిపోతున్నాం అంటే అది నరాల్లో మనిషి నాటినాడు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు, మన పితరుల కాడి నుంచి ఇనుకుంటూ వస్తున్నాం. ఇది పెడితే 4 రోడ్ల దగ్గర పెడితే నీకు బాగవుతుందని చెప్తే అది ఎంత కష్టమైనా అది పెడతారు. దాన్ని దాటితే నీకు ఏదైనా రోగం వచ్చిందంటే దాన్ని దాటినావు, అందుకే నీకు వచ్చిందంటే అది నేను నిజంగా మొన్న దాటినాను అందుకే నాకు వచ్చిందేమో అనే నమ్మకంతో ఏం చేస్తారంటే దీన్ని దాటడం వల్లే నాకు రోగం వచ్చింది అని అనుకుంటాడు. కానీ దాన్ని దాటితే ఏం కాదు అన్న ధైర్యం మనిషిలో ఉండదు. అంటే కారణం ఏంటి? దానికి ఎందుకు అంత విలువ ఇస్తున్నారు అంటే మన చుట్టుపక్కల ప్రపంచం అంతా మనకేం నేర్పిస్తుందంటే దానికి భయపడమని నేర్పిస్తుంది, దేవునికి భయపడమని నేర్పించట్లేదు. ఏం నేర్పిస్తుంది లోకం అంటే ఫలానా రోజు నువ్వు వెళ్తే నీకు కీడు జరుగుతుంది, ఫలానా పని చేస్తే, ఫలానా దినం చేస్తే నీకు ఇది జరుగుతుంది అనేది నీకు